హలో అందరికి. లాస్ట్ టైం చాలా వీడియోస్ పోస్ట్ చేశాం కదా, అందులో ప్రతి వీడియోకి వచ్చి ఐటీ జాబ్స్కి ఎలా ట్రై చేయాలి, అసలు ఐటీ జాబ్స్లో ఫ్యూచర్ ఎలా ఉంది, ఇంకా ఐటీ జాబ్స్ శాలరీస్ ఎలా ఉన్నాయని చాలామంది ఐటీ జాబ్స్ గురించే స్పెసిఫిక్గా అడుగుతున్నారు. సో మీ అందరి గురించి మీరు అడిగిన క్వశ్చన్స్ని రేవంత్ని నేను అడిగి మీకు ఆ క్వశ్చన్స్కి క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. లెట్స్ బిగిన్. ఓకే ఓకే. సో ఫస్ట్ అయితే ఐటీ మార్కెట్లో రెసెషన్ అంటున్నారు, జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. సో ప్రస్తుతం ఎలా ఉంది ఐటీలో? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా మందికి డౌట్ రావచ్చు ఇప్పుడు, ఎందుకంటే న్యూస్ పెడితే చాలు ప్రతిరోజు ఒక న్యూస్ వస్తుంది. అంటే జాబ్స్ లేవు, బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు, అసలు రెసెషన్ ఇంకా అమెరికా అంతే పడిపోతుంది, అలాగే చాలా చాలా న్యూస్లో మీడియాలో వస్తూనే ఉంది. సో అందులో ఎంత పర్సెంట్ నిజం ఉందంటే 100% అది నిజమే. యాక్చువల్లీ మార్కెట్ అయితే ఇప్పుడు చాలా వర్స్ట్ పొజిషన్లోనే ఉంది. కానీ మనం భయపడక్కర్లేదు, ఎందుకంటే మన మార్కెట్ ఓన్లీ యూఎస్ఏ కాదు, ఇప్పుడు యూరోప్ కొంచెం బాగా స్టేబుల్గానే ఉంది ఎకానమీ, ఇంకా యూఏఈ ఎకానమీ, ఇంకా అదొక టైప్. అంటే జియో పొలిటికల్ థింగ్స్లో జరిగే చాలా వీటివి ఈ మార్కెట్స్ని అయితే అఫెక్ట్ కాదు. సో ఈ జాబ్స్ అయితే సేఫే. ఈవెన్ యూఎస్ మార్కెట్ కూడా వాళ్ళు చెప్తున్నట్టు కంప్లీట్గా క్రాష్ అయితే అయిపోదు. ఎలక్షన్ వరకు అటు ఇటుగా ఉంటుంది, నవంబర్ వరకు. ఇంకా నవంబర్ తర్వాత ఒక్కవేళ ట్రంప్ వచ్చినా లేకపోతే కమలా హ్యారిస్ వచ్చినా మనకైతే ఐటీకి అయితే ఇప్పుడు డౌన్గా ఉండే మార్కెట్ ఆఫ్టర్ ఆ ఎలక్షన్స్ తర్వాత, అంటే డిసెంబర్ తర్వాత మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్పుడైతే చాలా జాబ్ ఆపర్చునిటీస్ కొత్తగా కూడా క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే నిజంగానే బాగాలేదు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఒక జాబ్ ఆఫర్ ఇచ్చారంటే మీకు దానికి కౌంటర్ ఆఫర్ ఇచ్చేకి 10 కంపెనీస్ రెడీగా ఉంటుంది. అలా ఉండే సిచ్యువేషన్ వితిన్ 2 ఇయర్స్లో మొత్తంగా మారిపోయి ఇలా అయిపోయింది. అంటే 1000 జాబ్స్కి అప్లై చేస్తే కూడా ఇంటర్వ్యూ కాల్స్ రాని రోజులు ఇవి. సో అలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. సో నా బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక జాబ్ చేస్తున్నారంటే క్యాజువల్గా జాబ్ పేపర్ వేసేసి కొత్త జాబ్ ఎత్తుక్కోవడం అలాంటివి అయితే చేయకండి. ఇంకొకటి, మీకు ఆఫీస్ వర్క్ నచ్చింది, ఇంకా శాలరీ కూడా బాగానే ఉంది, కానీ మీ ఫ్రెండ్ ఎవరో జంప్ కొట్టేశారు, అక్కడికి రమ్మంటున్నాడని చెప్పి మీరు కూడా వెళ్ళాలని చెప్పి అలాగా ఒక స్ట్రాంగ్ రీజన్ లేకుండా పేపర్ వేయడం, ఇలాంటి జంపులు కొట్టడం. జస్ట్ మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ప్యాకేజ్ ఉంది, జస్ట్ 11 lakh ఇంకొక ఆఫర్ వచ్చిందంటే ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళడం, ఇలాంటివి ఏది కూడా ఇప్పుడైతే చేయకండి. ఇప్పుడుండే మార్కెట్ సిచ్యువేషన్లో అవాయిడ్ దిస్. రీసెంట్గా అయితే నేను సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎస్పెషల్లీ కొన్ని కోర్సెస్ నేర్పిస్తున్నాం, అవి కూడా టెస్టింగ్లో. సో టెస్టింగ్లో ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? నేను కూడా చూశాను, ఇలాంటి స్కామ్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే మీకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండే లేకపోయినా, మీకు డిగ్రీయే లేకపోయినా కూడా జస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ వాళ్ళ దగ్గర జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ బేస్ చేసుకొని 10 lakhs, 15 lakhs, 20 lakhs జాబ్ అంత పర్ యానం శాలరీ వచ్చేంత జాబ్స్ దొరుకుతుంది అని చెప్పి స్కామ్ చేస్తున్నారు. వీటిని అయితే అస్సలు నమ్మకండి గైస్. వాళ్ళు చెప్పించేది ఏది కూడా ఆటోమేషన్ టెస్టింగ్ కూడా కాదు. ఒకవేళ నమ్మడానికి, అంటే నమ్మి ఇంకొంచెం ప్రొసీడ్ అవుదామనేకి అవన్నీ కూడా మాన్యువల్ టెస్టింగ్, అవన్నీ కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్కోప్ అయిపోయింది. బట్ స్టిల్ మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో 100 జాబ్స్ ఉన్నాయంటే అందులో 1-2 జాబ్స్ మాత్రమే ఈ మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్. అది కూడా వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, అంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా అదే డొమైన్లో వర్క్ చేశారు అంటే అలాంటి వాళ్ళని మాత్రమే పెట్టుకున్నారు. మిగతా అందరినీ కూడా రిమూవ్ చేసేస్తున్నారు. సో మాన్యువల్ టెస్టింగ్ అయితే వెరీ 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 లెస్ స్కోప్, అంటే ఒక 3-5% మాత్రమే ఉంది. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్లో ఉంటే బెటర్ మీరు ఆటోమేషన్ టెస్టింగ్కి అప్గ్రేడ్ అవ్వండి. ఇంకా నన్ను అడిగితే అయినంత వరకు టెస్టింగ్ని అవాయిడ్ చేసేసి డెవలప్మెంట్కి, ఏదో ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్కి, మీ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఏదో ఒక దాంతో ఇంట్రెస్ట్ తెచ్చుకొని మూవ్ అయిపోతే మీకు లాంగ్ టర్మ్లో ఐటీ కెరీర్ కావాలనుకుంటే ఇలా చేయండి. మార్కెట్ ఎలా అప్ అండ్ డౌన్లో ఉన్నా కూడా సస్టైన్ అవ్వాలంటే వీలైనంత త్వరగా టెస్టింగ్ నుంచి డెవలప్మెంట్కి మూవ్ అవుతే బెటర్. ఆటోమేషన్ టెస్టింగ్లో ఉండే వాళ్ళకి కంపేర్డ్ టు మాన్యువల్ టెస్టింగ్కి కొంచెం బెటర్ అని చెప్పచ్చు. బట్ స్టిల్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గిట్హబ్ కోపైలట్ అని ఒకటి వచ్చేసింది. సో అవి ఏం చేస్తుందంటే ఒక టెస్టర్ చేయాల్సిన వర్క్ని మోస్ట్లీ అవే చేసేస్తుందండి. ఈ కోడ్ వెరిఫికేషన్, కోడ్ క్వాలిటీ చెక్, ఇవన్నీ ఫుల్లీ ఆటోమేటెడ్ అయిపోయింది. సో స్కోప్ ఫర్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా తగ్గిపోతుంది రోజుకి. 1 yearలో ఆల్మోస్ట్ లైక్ 15% స్కోప్ తగ్గిపోయింది. నన్ను అడిగితే అగైన్ సేమ్, ఈ ఆటోమేషన్ టెస్టింగ్లో మీరు ఉన్నారంటే కూడా కొంచెం అప్గ్రేడ్ చేసుకుని, స్కిల్ సెట్ అప్గ్రేడ్ చేసుకుని ఏదైనా ఒక డిఫరెంట్ డొమైన్ని చూస్ చేసుకుంటే బెటర్. ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చాలా డౌన్లో ఉంది. ఇంకా ఇప్పుడు టెస్టింగ్ నేర్చుకున్న, టెస్టింగ్ కోర్స్ జాయిన్ అయినా వేస్ట్ అని అంటున్నావు. సో ఇప్పుడు దాన్ని రిప్లేస్ చేయడానికి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అంటావు? చాలా మంచి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి చాలా మందికి ఆన్సర్ తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే 5 కోర్సులు మార్కెట్తో సంబంధం లేకుండా, మార్కెట్ సూపర్ డూపర్గా ఉన్నా
మార్కెట్ కుప్ప కూలిపోయి అసలు జాబ్సే దొరకట్లేదు అన్న ఈ సిచ్యువేషన్లో కూడా పనికొచ్చే ఒక 5 కోర్సెస్ చెప్తాను. అంటే కోర్సెస్ అంటే ర్యాండమ్గా వెళ్ళి ఏదో ఒక ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అలాంటి దాంతో వెళ్ళి కోర్స్ చేసేసి నాకు జాబ్ వచ్చేయాలంటే అలా కుదరదు. నేను చెప్పే ఈ 5 కోర్సులు కూడా ఎవరైనా ఆల్రెడీ ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎస్క్యూఎల్ నేర్చుకున్నారంటే వేస్ట్. అలా కాకుండా మీరు ఏ పాత్ని మీరు ఏ ఐటీ కెరియర్ని తీసుకుంటున్నారో దాంతో మీ రోల్ మోడలో మీ సీనియరో లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ప్రిఫరబ్లీ ఒక ప్రోడక్ట్ కంపెనీలో కొన్ని ఇయర్స్గా సేమ్ డొమైన్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళని ఫైండ్ చేసి వాళ్ళ దగ్గర నేను చెప్పే ఈ కోర్సెస్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది కెరియర్. ఏం కోర్సెస్ అంటావు అయితే? ఇందులో నేను ఫస్ట్ రికమెండ్ చేసేది అయితే సైబర్ సెక్యూరిటీ. చాలామంది షాక్ అవ్వచ్చు, ఏంటి సైబర్ సెక్యూరిటీ అంటున్నారు, అది చాలా ఓల్డ్ కదా అని. కానీ ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ఇప్పుడు డే టు డే చూస్తున్నారు కదా, ఎన్నో ఆన్లైన్ స్కామ్స్ అని, ఫ్రాడ్స్ అని, సైబర్ అటాక్స్ అని జరుగుతూనే ఉంది. సో ప్రతి కంపెనీకి కూడా చాలా భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేసే డేటా అటువంటిది. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ అడ్రస్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఆధార్ నెంబర్స్, పాన్ కార్డ్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇంకా బ్యాంక్స్కి అయితే ఇంకా దారుణం, పిన్ నెంబర్, ఓటీపీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా స్టోర్ చేసి డీబీలో స్టోర్ చేసుకుంటారు కదా. సపోజ్ ఎవరైనా హ్యాక్ చేసేసారనుకోండి, ఈ మొత్తం డేటా కాంప్రమైజ్ అయిపోతుంది. కాంప్రమైజ్ అయితే ఇంకా అంతే, వాళ్ళ కంపెనీ షేర్స్ పడిపోతుంది, కంపెనీ దివాలా అయ్యే స్టేజ్ కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఒక ఐటీ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్లో ఆల్మోస్ట్ 50 to 60% ఓన్లీ ఫర్ సైబర్ సెక్యూరిటీకి వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ డేటాని కాపాడుకోవడం, అలాంటి సైబర్ అటాక్స్ నుంచి కాపాడుకోవడం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్లు కూలిపోతాయి, ఇట్లాంటి క్రూషియల్ కాన్ఫిడెన్షియల్ డేటా బయటకు వచ్చిందంటే చాలా కంట్రీస్లో గవర్నమెంటే కూలిపోతుంది. కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఓల్డ్ టెక్నాలజీ, కానీ ఎవర్ గ్రీన్గా ఇలా ట్రెండ్ మాత్రం ఇంక్రీస్ అవుతూనే ఉంటుంది, ఇప్పటికీ తగ్గదు. ఆ రికమెండేషన్ ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీకి బేసిక్ నెట్వర్కింగ్, స్టోరేజ్ అలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ అలా ఒక 2-3 సర్టిఫికేషన్ చేసేసి అంటే నేను చెప్పినట్టు ఇట్లా ఒక మెంటర్ దగ్గర నుంచి నేర్చేసుకొని అలా కంప్లీట్ నాలెడ్జ్ దాని గురించి వచ్చిన తర్వాత మాత్రమే ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి. నేను చెప్పే ఈ 5 ద మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ ఏదైనా ఉందంటే అది కూడా ఇదే. అంటే జస్ట్ ఒక కోర్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే క్రాక్ చేసే రోల్ కాదు ఇది. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ఒక కంపెనీ, కాబట్టి చాలా టఫెస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇది సైబర్ సెక్యూరిటీ. సో ఈ సైబర్ సెక్యూరిటీకి బేసిక్ ప్యాకేజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? ఓకే, మన ఇండియాలో అయితే జూనియర్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్కి సమ్వేర్ లైక్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టర్కి. అంటే నేను చెప్పేది ఒక బేసిక్ ఫ్రెషర్కి బదులుగా వెళ్ళారంటేనే మీకు 10 lakhs నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ పెరగను అది అలా మల్టిప్లై అయ్యుకుంటూ వెళ్తుంది. నేనైతే సైబర్ సెక్యూరిటీ డొమైన్ కాదు, కానీ నా ఫ్రెండ్ మా టీమ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. తను జాయిన్ అయినప్పుడు అంటే ఒక 6 years బ్యాక్ 10 lakhs ప్యాకేజ్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు తన ప్యాకేజ్ ఎంత ఉందనుకుంటున్నారు గెస్ చేయండి? 65 lakhs per annum ఇండియాలో. బయట ఎక్కడ అబ్రాడ్ కాదు, ఏం కాదు, ఇండియాలోనే 65 lakhs. తను ఇంకా టీమ్ లీడ్ పొజిషన్ కూడా కాదు, ఇంకా 1 or 2 yearsలో. సో అప్పుడు ఈజీగా 80 lakhs అలా టచ్ చేయొచ్చు. ఎందుకంటే డిపెండెన్సీ క్రియేట్ చేయొచ్చు బాగా. ఆ కంపెనీ ప్రతి ఒక్క డేటా, కీ రోల్ అంతా అన్నీ తెలిసి ఉంటుంది. కాబట్టి అంత డిపెండెన్సీ క్రియేట్ చేసిన వల్ల ఇప్పుడు ఈజీగా ఆయన్ని జాబ్లోంచి తీయలేరు. ఎంత పడిపోయినా ఇంకా మిగతా టీమ్స్లో వాళ్ళని పంపించేస్తారేమో, కానీ వీళ్ళ టీం అయితే టచ్ చేయరు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే మిగతావన్నీ లూజ్గా ఉన్నా కూడా వర్క్ అవుతుంది కదా. కాబట్టి చాలా క్రూషియల్ ఇది. దీనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో దీనికి చాలా VPN బేస్డ్ కంపెనీస్ అని, లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎయిర్టెల్, వోడాఫోన్, ఇంకా సిస్కో కనెక్ట్ ఇలాగ ఉంటుంది కదా. అంటే ఈ గేట్వేస్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఇలాంటి కంపెనీస్లో అన్నింటిలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటుంది. కానీ నేను చెప్పాను కదా, ఇంటర్వ్యూస్ అయితే సింపుల్గా ఉండిపోదు. అంటే జస్ట్ మీరు గూగుల్లో థియరిటికల్గా ప్రిపేర్ అయిపోయి జస్ట్ అలా వెళ్ళి అటెండ్ చేసేస్తే జాబ్ వచ్చేస్తుంది అనేటప్పుడు అలాంటి రోల్ అయితే కాదు. చాలా కష్టపడాలి, చాలా నేర్చుకోవాలి. అట్లీస్ట్ మీరు 6 months to 1 year కష్టపడితే ఇలాంటి కంపెనీస్లో క్రాక్ చేసుకుంటే ఇంకా బిండస్గా లైఫ్ సెట్ అయిపోవచ్చు. వీళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక టూల్ నేర్చేసుకుంటే ఇంకొక టూల్ నేర్చుకునేకి ఒక 6 months నెక్స్ట్ టూల్ అప్గ్రేడ్ అవ్వడానికి ఒక 6 months వరకు మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే సైబర్ సెక్యూరిటీస్ అంటున్నావు, సెకండ్ ఏంటి? డేటా సైన్సా? కరెక్ట్. ఎలా తెలుసురా? ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా. ఓకే, సెకండ్ ప్లేస్లో నేను పెట్టేది డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ అని చెప్తాను. ఇప్పుడు ఐటీలో దీని ముందు అందరూ కూడా స్టాక్ ఓవర్ఫ్లోలో ఆన్సర్స్ని కాపీ చేసి పేస్ట్ చేసి దాన్ని రీరైట్ చేసి రన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అది ఎవరు చేయట్లే. డైరెక్ట్గా వాళ్ళకి డే టు డే టాస్క్ ఏముందో దాన్ని అలా కాపీ చేసి అలా చాట్ జీపీటీలో పెట్టేసి వాడు ఇచ్చే ఆన్సర్ని అలా యూస్ చేసేసుకున్నారు.
ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బగ్గీగా ఉండేది, తప్పుగా ఆన్సర్స్ వచ్చేది చాట్ జీపీటీలో, కాబట్టి చాలా మంది వాడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు GPT-4 వచ్చింది. స్టార్టింగ్లో అయితే GPT-3, ఇప్పుడు GPT-4 చాలా అడ్వాన్స్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు వాళ్ళ జాబ్కి అదే వాడేస్తున్నారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఆఫ్ చాట్ జీపీటీ. సో ఇలాగ కంటెంట్ క్రియేటర్స్, ఇంకా బ్లాగ్ రైటర్స్, ఇంకా తమ్నెయిల్ మేకింగ్ యూట్యూబ్కి, ఇంకా తమ్నెయిల్లో SEO రాస్తారు కదా యూట్యూబ్కి, అలాంటివి ప్రతి ఒక్క సర్వీస్, ఇలాంటి డిజిటల్ స్పేస్లో మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా అన్నీ కూడా చాట్ జీపీటీలో అయిపోగొట్టేసుకోవచ్చు. సో ఇలాంటి చాట్ జీపీటీ అనేది ఒక అప్లికేషన్, ఇలాగ వేల కొద్ది అప్లికేషన్స్ రెడీ అవుతుంది. సో ఇవన్నీ బిల్డ్ చేయాలంటే, ఆ బిల్డ్ చేసిన దాన్ని డెవలప్ చేయాలంటే, దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే డెఫినెట్లీ ఈ డేటా సైన్స్ అనే స్కిల్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో అయితే చాలా 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 జాబ్ ఆపర్చునిటీస్ ఉంది. ఇందులో మీరు డిఫరెంట్ పాత్ చూస్ చేసుకోవచ్చు. ఒకటి ఇమేజ్ అండ్ వీడియో బేస్డ్ ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్ కానీ, ఇంకా ఆ టెక్నిక్స్ కానీ నేర్చుకొని ఆ స్ట్రీమ్లో వెళ్ళొచ్చు. లేకపోతే మీరు టెక్స్ట్ బేస్డ్ థింగ్స్ గురించి చేసుకొని ఆ స్ట్రీమ్లో వెళ్ళొచ్చు. ఇంకా కంప్లీట్గా డిఫరెంట్గా కావాలంటే జస్ట్ మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి ఒక సెక్టార్ ఉంది డేటా సైన్స్ లోపలే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. దీనికైతే చాలా స్కోప్ ఉంది. ఇది ఏంటంటే మీరు ఎలా టైప్ చేస్తే ఎంత బెస్ట్ క్వాలిటీ ఆఫ్ రిజల్ట్స్ ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ ఇవ్వగలదు అని. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో వెళ్ళి మనం గివ్ మీ యూట్యూబ్ థంబ్నెయిల్, గివ్ మీ యూట్యూబ్ టైటిల్ ఫర్ ఏ వ్లాగ్ అని చెప్పి ఏదో కొడుతున్నారంటే ఒక రెస్పాన్స్ వస్తుంది కదా, అంతే. అది ఎలా రావాలి, సాఫ్ట్గా రావాలా, హార్డ్గా రావాలా, పొలైట్గా రావాలా, ఫన్నీగా రావాలా, ఇవన్నీ మోడల్ డిజైన్ చేసేది ఎవరంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్. సో వీళ్ళకైతే ఫుల్ స్కోప్ ఉంది. నన్ను అడిగితే సైబర్ సెక్యూరిటీ తర్వాత అంత స్కోప్ ఉండే, వెయిటేజ్ ఉండే ఒక రోల్ అంటే ఈ డేటా సైన్స్ చెప్పచ్చు. కానీ ఈ డేటా సైన్స్లో ఒక్క ప్రాబ్లం ఏంటంటే కీప్ ఆన్ అప్డేటింగ్. ఎవ్రీ డే మీరు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. కొత్తగా రోజు ఒక్కొక్క వైట్ పేపర్ రిలీజ్ అవుతూనే ఉంటుంది మార్కెట్లో. ఎవ్రీడే అది చదివి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే కంటిన్యూస్ లెర్నింగ్లోనే ఉండాలి. దీనికి శాలరీ ఎలా ఉంటుంది? దీనికైతే శాలరీ స్టార్టింగే ఒక 15 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఒక డేటా సైంటిస్ట్గా ఒక కంపెనీలో జాయిన్ అయితే. ఇది మోస్ట్లీ ఫ్రెషర్స్కి అయితే ఇవ్వరు. అట్లీస్ట్ ఒక 2 years ఒక డేటా ఇంజనీరింగ్ గానో, లేకపోతే ఒక డేటా అనలిస్ట్ గానో అలా వర్క్ చేసి ఆ తర్వాత వాళ్ళ జాబ్లో ఈ మోడల్స్ని అప్లై చేసి అలా లెర్న్ చేసుకుని వచ్చి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు. వాళ్ళకైతే స్టార్టింగ్లో బేసిక్గా అట్లీస్ట్ ఒక 15 lakhs అయితే స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. ఇంకా మీరు ఎంతకి ఆ కంపెనీని పైకి తీసుకొస్తారో మీ ఆ స్కిల్స్ యూస్ చేసి, అంతకంతకి డైరెక్ట్గా మీకు పార్ట్నర్షిప్ ఇచ్చే కూడా ఒక మంచి రోల్ ఇది. ఎందుకంటే కంపెనీస్ ఎవ్రీ డిసిషన్ విల్ బి బేస్డ్ ఆన్ మీరు ఎలాంటి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ మోడల్ యూస్ చేసి, దాన్ని బేస్ చేసే కదా. సో మీరు ఎంతకి స్కిల్ఫుల్గా ఉండి, మీరు ఎంతకి మంచి మోడల్స్ జనరేట్ చేస్తారో, సో మీరు అడిగిందే ప్యాకేజ్ ఇంకా 80 lakhs 1 year అని చెప్పి మీరు ఎంత అడిగినా ఇచ్చే రెడీగా ఉంటారు. చాలా 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 సంపాదించాలంటే ది బెస్ట్ రోల్ ఈ డేటా సైంటిస్ట్ రోల్. ఒక డేటా సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళు తన స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఏ టూల్ ఎక్కువ నేర్చుకోవాలి? ఓకే, సో దీనికి కోర్సెరా అని ఒకటి ఉంది, ఇంకా యూడిమీ అని చెప్పి ఉంది, ఇంకా ఉడాసిటీ అని చెప్పి ఈ 3 కోర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా వైట్ పేపర్ సబ్మిట్ చేశారంటే, అంటే బేసిక్గా చాలా రీసెర్చ్ సైంటిస్టులు ఉంటారు, రీసెర్చ్ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఆ వైట్ పేపర్స్ని. ఆ వైట్ పేపర్స్ని బేస్ చేసుకొని ప్రోగా ఉంటారు కదా డేటా సైంటిస్ట్గా, వాళ్ళు దాన్ని కామన్ మిగతా డేటా సైంటిస్ట్కి అర్థమయ్యేలాగా డీకోడ్ చేసి అందులో కోర్సెస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో యాజ్ స్టూడెంట్స్ ఒక కొత్త కోర్స్ వచ్చిందంటే వెంటనే సైన్ అప్ అయిపోయి, అంటే ఇక్కడ మనీ చూడకూడదు, అంటే కొత్త కోర్స్ కొనేకి ఆ మనీ స్పెండ్ చేసి ఆ కోర్స్ కొనాలా అలా అనుకుంటే అంటే ఒకటే స్టేజ్లో మిగిలిపోతాం. మనం అలా కంటిన్యూస్గా లెర్న్ చేసి ఇంకా 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 గ్రో అవ్వాలంటే కోర్సెస్ వెంటనే పర్చేస్ చేసుకొని ఎవ్రీడే అలా రిఫ్రెష్ చేస్తూ అప్గ్రేడ్ అవుతూ ఉంటే మంచిగా నేర్చుకోవచ్చు. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ వాడాలి. ఓకే, సో నెక్స్ట్ డేటా సైన్స్ తర్వాత ఇంకోటి ఏంటి? సో నెక్స్ట్ అయితే నన్ను అడిగితే క్లౌడ్ ఆర్ డేటా ఇంజనీరింగ్ అని క్లౌడ్ ఆర్ డెవాప్స్ ఇంజనీరింగ్ చెప్తాను. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు పలక ఉంటేనే కదా దాంతో ఏదైనా రాయగలం. సేమ్ అలానే ఇప్పుడు ఒక డేటా సైంటిస్ట్ ఏదో ఒకటి బిల్డ్ చేసి దాన్ని రన్ చేయాలంటే డెఫినెట్లీ ఒక బేసిక్ ప్లాట్ఫామ్ అయితే కావాలి, ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అయితే కావాలి కదా. క్లౌడ్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఆన్ ప్రెమిసెస్ క్లస్టర్ని ఓన్ చేసి దాంతో వాళ్ళ మోడల్స్ని డిప్లాయ్ చేసే ఒక డెవాప్స్ ఇంజనీర్ అయితే కావాలి. సో ప్రతి కంపెనీకి మిగతా ఎవరి అవసరం ఉన్నా లేకపోయినా ఈ క్లౌడ్ని మెయింటైన్ చేసే క్లౌడ్ని మెయింటైన్ చేసే వాళ్ళు అయితే అవసరం. కొన్ని కంపెనీస్లో వీళ్ళని క్లౌడ్ ఇంజనీర్స్ అంటారు, కొన్ని కంపెనీస్లో వీళ్ళని డెవాప్స్ ఇంజనీర్ అంటారు, కొన్ని కంపెనీస్లో ఈ 2 వేరేగా పిలువబడతాయి. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా వేరేగా ఉంటుంది. కానీ బోత్ ఆర్ లైక్ ఇంటర్లింక్డ్ టుగెదర్. సో నేను చెప్పేది ఏంటంటే AWS కానీ
అజూర్ కానీ జీసీపీ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒక క్లౌడ్ని కంప్లీట్గా నేర్చుకుంటే బెటర్. కంప్లీట్గా అంటే ఒక్కొక్క దాంతో 200-300 సర్వీసెస్ ఉంటాయి, అన్నీ అవసరం లేదు. కోర్ ప్రతి కంపెనీ ఒక 20 నుంచి 30 టూల్స్ వాడుతుంది క్లౌడ్లో. సో ఆ క్లౌడ్లో ఆ ఒక 20-30 టూల్స్ని ప్రాపర్గా నేర్చుకుంటే బెటర్. చాలామంది చేసే తప్పు ఏంటంటే జీసీబీలో ఒక 2, ఏడబ్ల్యూఎస్లో 2, అజూర్లో 2 అలా నేర్చుకుంటారు. అలా నేర్చుకునే కన్నా కూడా ఒక క్లౌడ్లో ప్రాపర్గా ఒక 10 to 15 ఆర్ 10 to 20 నేర్చేసుకుంటే ది బెస్ట్. ఎందుకంటే ఒక క్లౌడ్లో దాని పేరు ఒకటి అనుకోండి, ఇంకో క్లౌడ్లో సేమ్ అదే టూల్ అండ్ టెక్నాలజీ దానికి ఇంకో పేరు ఉంటుంది. సో మీకు ఆబ్వియస్లీ ఇక్కడ వాడే తెలిస్తే అక్కడ కూడా మీరు వాడేయగలరు. సో ఇంటర్వ్యూస్లో కూడా కంపెనీస్కి కూడా అందరికీ తెలుసు, క్లౌడ్ డిఫరెంట్ అయినా పేరు డిఫరెంట్ అయినా దాని బ్యాక్ ఎండ్లో టెక్నాలజీ అయితే సేమ్. క్లౌడ్ ఇంజనీరింగ్ జాబ్ని క్రాక్ చేయడం ఈజీయా టఫా? ఇది కూడా సైబర్ సెక్యూరిటీ లానే ఫ్రెషర్స్కి డైరెక్ట్ కోర్స్ చేస్తే జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు. కొన్ని కంపెనీస్లో చిన్న చిన్న టాస్క్లకి జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ అని చెప్పి ఫ్రెషర్స్కి అయితే ఆపర్చునిటీ ఇస్తున్నారు. అంటే బట్ స్టిల్ కండిషన్స్ అప్లై లాగా ఒకటి ఉంది. అది ఏంటంటే మీకు ప్రాపర్గా మంచి స్కిల్ ఉంది, మంచిగా మీరు నేర్చుకున్నారంటే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఇది ఏది మ్యాటర్ కాదు. ఈవెన్ ఫర్ సైబర్ సెక్యూరిటీకి మీకు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఉండే అంత స్కిల్ అంతగా మీరు లెర్నింగ్ చేసుకున్నారు అంటే, లెర్నింగ్ అంటే ఇంకా ఏదో అడ్వాన్స్డ్ కూడా అవసరం లేదు, బేసిక్స్ ఫుల్ స్ట్రాంగ్ ఉండాలి. ఎట్టెళ్ళి ఇప్పుడు సేమ్ క్వశ్చన్ ఇటెళ్ళి ఎట్ట అడిగినా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ని ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నప్పుడు మనం ఎలాగైతే టేబుల్స్ని 2 1 అది మారదు కదా, అలాగా ఒక ఆ బేసిక్ ఫౌండేషన్ని స్ట్రాంగ్గా పెట్టేసుకుంటే ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏది మ్యాటర్ కాదు. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అప్లై చేసేసి ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే చాలు, ఈజీగా క్రాక్ చేసేయచ్చు, మంచి ప్యాకేజ్ పట్టేయచ్చు. సో నెక్స్ట్ ఏముంది లిస్ట్లో? ఓకే, ఫోర్త్గా నేను రికమెండ్ చేసేది ఫుల్ స్టాక్ ఇంజనీర్. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఐటీలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటారు. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తున్నాడో తెలియదు బ్యాక్ ఎండ్ ఇంజనీర్కి, ఇంకా బ్యాక్ ఎండ్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడో అది డేటా ఇంజనీర్కి తెలియదు. అలాగా సపరేట్ టీమ్స్, సపరేట్ మేనేజర్స్, సపరేట్ ఇంజనీర్స్ అలా నడిచేది. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే పీస్ ఆఫ్ వర్క్కి 3 డిఫరెంట్ టీమ్స్ కావాలి, వాళ్ళు మేనేజ్ చేసేకి మెంబర్స్ కావాలి, ఆ ఇంజనీర్స్ కావాలి, ఆ టెస్ట్ చేసేకి సపరేట్ టెస్టర్స్ కావాలి. ఇలాగా కాంప్లెక్స్గా ఉండేది. అంటే ఒక 15 మంది కావాలి ఒక చిన్న అప్లికేషన్ ఇక్కడి నుంచి అక్కడ మూవ్ చేయాలంటే, ఒక 15 మంది 30 మంది అలాగ వర్క్ చేయాల్సి ఉండేది. సో మోడర్న్ టెక్నాలజీలో డేస్ పోను ఏమైందంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అని తెచ్చారు. ఇదేంటంటే ఒకడే ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తాడు ఒక టాస్క్కి, వాడే బ్యాక్ ఎండ్ చూసుకుంటాడు, వాడే వెనకాల ఉండే డేటాబేస్ని కూడా మేనేజ్ చేసుకుంటాడు. సో డేటా ఇంజనీర్ ఆర్ డేటాబేస్ ఇంజనీర్ ప్లస్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇంకా మిడిల్ వేర్, ఈ అన్నీ ఒక్కడే హ్యాండిల్ చేసుకుంటాడు. సో వన్ ఇంజనీర్ డస్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్. సో ఇదే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఒకవేళ మీకు కంటిన్యూస్గా నేర్చుకునేకి నాకు కొంచెం చిరాకు, నాకు అంత నేను ఎవ్రీడే నేను నేర్చుకోలేను అంటే నా సజెషన్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయితే నేర్చుకోనే అవసరం లేదా ఎవ్రీడే అంటే నేర్చుకోవచ్చు, బట్ అట్లీస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్గా ఉండే టెక్నాలజీ నేర్చుకున్నారంటే ఒక 3 years వరకు మీరు ఆ టెక్నాలజీతో సర్వైవ్ అవ్వచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్, వీటిలో కొంచెం ఫ్రీక్వెంట్గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. కానీ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వచ్చేసరికి దీంతో డిఫరెంట్ ఉంటాయి. మర్న్ స్టాక్, MERN స్టాక్ అని ఉంటుంది, అంటే ఎక్స్ప్రెస్ జేఎస్ అని, అంటే డిఫరెంట్ టూల్స్, మర్న్ స్టాక్ అని, లీన్ స్టాక్ అని, అలా చాలా ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక అబ్రివేషన్. సో ఇలాగా మీరు ఏదైనా ఒక స్టాక్ని, మర్న్ స్టాక్, రియాక్ట్ యూస్ చేసి ఏదైనా ఒక ఫుల్ స్టాక్ సెట్ని నేర్చేసుకుంటే ఇంకా అది చాలు. ఒక 3 yearsకి ప్రాపర్గా కూర్చొని ఎర్న్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక టీంకి 15 మంది ఉండేవాళ్ళని. ఇప్పుడు 15 మందికి శాలరీస్ మెయింటైన్ చేసే కన్నా ఒకటికి మంచిగా శాలరీ ఇస్తే అదే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు కంపెనీకి మనీ సేవ్, వీడికి అన్నీ తెలుస్తుంది. ఒక కంపెనీలో ఎండ్ టు ఎండ్, ఫ్రంట్ ఎండ్ నుంచి ఎండ్ బ్యాక్ ఎండ్ వరకు అన్నీ తెలుస్తుంది. కాబట్టి డిపెండెన్సీ కూడా క్రియేట్ అవుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో నన్ను అడిగితే ఎవరైనా ఇప్పుడు ఓల్డ్ HTML లేకపోతే PHP అలా స్టక్ అయిపోయినారు అనుకోండి ఫ్రంట్ ఎండ్లో, లేకపోతే మెయిన్ ఫ్రేమ్స్ ఇలా స్టక్ అయిపోయి ఉంటే మీ కెరీర్ని నెక్స్ట్ స్టెప్కి మూవ్ చేసేకి బెటర్. అంటే డైరెక్ట్గా మీరు డేటా సైన్స్ అని, డైరెక్ట్గా మీరు క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇలా వచ్చే కంటే కూడా ట్రై టు బికమ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్. ఆ తర్వాత అక్కడి నుంచి మీరు ఎక్స్పీరియన్స్ గ్రో చేయని మీకు డేటాబేస్లో ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత స్లోలీ యూ క్యాన్ మూవ్ టు అదర్ డొమైన్స్ యాజ్ వెల్. దీనికి ఎక్స్పీరియన్స్తో పని ఉంటుందా? దీనికైతే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఈవెన్ ఫ్రెషర్గా ఉన్నా కూడా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ జాంగో అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది పైథాన్ది, అది కానీ నేర్చుకోవచ్చు. ఇంకా వచ్చేసరికి బేసిక్ SQL, ఇంకా ఏదైనా రియాక్ట్ జేఎస్ లేకపోతే యాంగులర్ జేఎస్, రెంట్లో ఏదో ఇవి తెలుసుకుంటే చాలు, ఈజీగా అయితే జాబ్ క్రాక్ చేసేయచ్చు. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేదే ఒక 3 టూల్సే, ఆ 3 టూల్సే ప్రాపర్గా కంప్లీట్గా నేర్చుకోవాలి. ఓకే.
దీనికి శాలరీ ఎలా ఉంటుంది? ఫుల్ స్టాక్ ఇంజనీర్ కూడా సేమ్ డేటా సైంటిస్ట్కి ఇచ్చేంత వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ 15 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మంచి కంపెనీస్, మంచి ప్రోడక్ట్ కంపెనీస్కి వెళ్తే స్టార్టింగ్ శాలరీ 15 lakhs ఉంటుంది ఈజీగా. సో ఇంకా మన టాపిక్లో లాస్ట్ది ఏంటి? మన లిస్ట్లో ఉండే ఈ 5వ జాబ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో బ్లాక్ చైన్ అంటేనే మనందరికీ క్రిప్టో కరెన్సీ అనుకుంటాం, కానీ బ్లాక్ చైన్ అది మాత్రమే కాదు, అది కాకుండా ఇంకా చాలా ఉంది బ్లాక్ చైన్ యూస్ చేసి చేసుకునే యూస్ కేసెస్. కానీ అందరికీ బ్లాక్ చైన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బిట్ కాయిన్, అది ఉంటుందో పోద్దో అని ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే వన్ ఆఫ్ ద ప్రూవెన్ యూస్ కేస్ ఆఫ్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీ. సో దీన్ని అయితే ఆల్రెడీ బిట్ కాయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మంత్లీ బిల్ పే చేస్తున్నాం కదా డూకి, ఇంటర్నెట్ కనెక్షన్కి, దాంతో కూడా ఆల్రెడీ ఇప్పుడు బిట్ కాయిన్తో పే చేసుకోవచ్చు. ఓకే. సో కరెన్సీని రీప్లేస్ ఆల్మోస్ట్ చేసేసింది. ఎస్పెషల్లీ దుబాయ్ లాంటి కంట్రీస్లో, యూఎస్ లాంటి కంట్రీస్లో మీరు ఇల్లు కొనచ్చు, క్రిప్టో కరెన్సీ యూస్ చేసి బిల్లు పే చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్, గవర్నమెంట్కి బిల్స్ కూడా మీరు క్రిప్టో కరెన్సీ పే చేసుకోవచ్చు. సో వన్స్ అంటే ఈ బిట్ కాయిన్ అంతా వేస్ట్, ఫేక్ అని చెప్పినారు ఎప్పుడు 2011-13 ఆ టైంలో. వితిన్ 10 yearsలో దాన్ని గవర్నమెంటే యాక్సెప్ట్ చేసి దాంతోనే ట్రాన్సాక్షన్స్ చేసేంత లెవెల్కి వచ్చేసింది. సో డెఫినెట్లీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా కొత్త యూస్ కేసెస్ వస్తుంది, ఇంకా చాలా అడ్వాన్స్ అవ్వబోతుంది ఈ టెక్నాలజీ. సో నా రికమెండేషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో మీకు చాలా కాంపిటీషన్ లేని ఫీల్డ్ కావాలి, ఇంకొకటి నాకు రిమోట్ వర్కే కావాలి, నేను అస్సలు ఆఫీస్కి వెళ్ళను, నాకు రిమోట్ వర్కే కావాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చేసుకున్నారంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 99.99% ఆఫ్ ద బ్లాక్ చైన్ కంపెనీస్ ఆర్ కంప్లీట్లీ రిమోట్ కంపెనీస్. ఎందుకంటే ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీయే దీన్ని బేస్ చేసే బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రిమోట్గా ఉండడం బట్టే. సో డెఫినెట్లీ ఆ కంపెనీస్ కూడా రిమోట్నే ఎంకరేజ్ చేస్తుంది. తక్కువ కాంపిటీషన్ ఉండే ఒకటి టెక్నాలజీ, చాలా ఫ్యూచర్ ఉండే ఒక టెక్నాలజీ, ఇంకా రిమోట్ జాబ్ ఉండే ఒక టెక్నాలజీ కావాలంటే బ్లాక్ చైన్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను నా కెరీర్ రీసెర్చ్ చేయాలంటే డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. మీకు కనుక ప్రాపర్గా బ్లాక్ చైన్లో ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అని ఒకటి ఉంటుంది, అది రాయడం వచ్చు అంటే, బేసిక్గా ఒక క్లౌడ్ నాలెడ్జ్ ఉంది, బేసిక్గా ఒక డేటాబేస్ నాలెడ్జ్ ఉంటే 100K 85 lakhs తక్కువ చెప్తున్నా. ఇంకా మంచి కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ బినాన్స్ ఒక కంపెనీ ఉంది, దీని నెంబర్ 1 క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అది. దాంతో కనుక క్రాక్ చేశారంటే ప్యూర్ రిమోట్ కంపెనీ, అందులో క్రాక్ చేస్తే స్టార్టింగే 1.5 crore ఉంటుంది ప్యాకేజ్. అంటే ఇది ఇంకొకటి, ఇది క్రాక్ చేయడం మరీ అంత కష్టమేం కాదు. ఎందుకు అలా అంటున్నానంటే అంతగా ఇంకా చాలామందికి తెలియదు. సో మీకు ఒక మాదిరిగా ఒక 50% తెలుసుంటేనే మీకు తెలుసు, ఓకే వీళ్ళని హైర్ చేసుకొని మనం ట్రైన్ చేసుకోవచ్చు అనే థాట్లో ఉంటారు మిమ్మల్ని హైర్ చేసేవాళ్ళు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మీకు కనుక ఇలాంటి టెక్నాలజీలో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్లీ గివ్ దిస్ ఏ ట్రై. మన ఇండియాలో అయితే అసలు ఇంతవరకు ఎవరు స్టార్ట్ అవ్వలేదు. మీరు ఇండియాలో బ్లాక్ చైన్ టెక్నాలజీ జాబ్స్ ఎత్తికారంటే నేను చెప్పిన ఇంత ప్యాకేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ TCS, CTS, విప్రో, టెక్ మహీంద్రా, వీటిల్లో మీరు బ్లాక్ చైన్ అని చెప్పి వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ మీరు ఏం చేస్తుంటారంటే కాపీ పేస్ట్, లేకపోతే ఎక్సెల్ వర్క్, లేకపోతే ఏదో ఒక డేటాబేస్లో ఏదో అంటే పేరుకి బ్లాక్ చైన్ అని చెప్తారు, కానీ దాంతో చేసే దాని వర్క్కి బ్లాక్ చైన్ టెక్నాలజీకి అస్సలు సంబంధం ఉండదు. నేను అలాంటి కంపెనీస్ గురించి అస్సలు మాట్లాడలేదు. నేను మాట్లాడేది ప్యూర్ బ్లాక్ చైన్ కంపెనీస్. ఎస్పెషలీ ఇప్పుడు ఆ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయంటే US, హాంకాంగ్, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి కొంచెం ఫాస్ట్ మూవింగ్ కంట్రీస్లో ఉంది. సో ఆ కంపెనీస్ అన్నీ కూడా నేను చెప్పినట్టు రిమోట్ కంపెనీస్. సో ఇండియాలో కూర్చొనే మనం lakhsలో, crores ఏం చేసుకోవచ్చు శుభ్రంగా. ఈ రోజు టాపిక్లో 5 jobs అయితే అయిపోయినాయి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఇండియా నుంచి కాకుండా ఇండియా నుంచి బయటకు వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ చేద్దామని, ఎస్పెషల్లీ దుబాయ్ సైడ్ వచ్చి జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. సో వాళ్ళందరికీ నువ్వేమి అడ్వైస్ ఇస్తావు? ఈ జాబ్ సర్చ్ గురించి చూసుకుంటే ఇండియాకి కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ సర్చ్, ఇంకా అవుట్ సైడ్ ఇండియాకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ సర్చ్. మన ఇండియాలో నేను అన్ని కంపెనీస్ అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో ఉండే ఇంటర్వ్యూవర్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే బుక్లో వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో మీరు అదే క్రాక్ చేయాలి, అదే చెప్పాలి అనేటట్టు ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ చేసే అతను ఆయన ఒక బుక్లోనో ఏదో ఒక డాక్యుమెంట్లోనో ఎలా అయితే నేర్చుకున్నాడో ఎగ్జాక్ట్గా మీరు అదే ఆన్సర్ చెప్పాలి, చెప్తేనే మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు. సో అందువల్లనే ఇండియాలో చాలామందికి ఇంటర్వ్యూలో రిజెక్షన్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇదే మీరు బయట ఇంటర్వ్యూ అటెండ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంటే చాలు, అంటే బుక్కిష్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయరు. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినంత వరకు మన ఇండియాలో కూడా ఇప్పుడు కొన్ని కంపెనీస్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో. సో నా రికమెండేషన్ ఏంటంటే
ఎప్పుడు కూడా అంటే అవుట్ సైడ్ మీరు ఇండియా సెర్చ్ చేసినారంటే థియరిటికల్ ఆన్సర్స్, బుకిష్ ఆన్సర్స్ కాకుండా రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రియల్ టైమ్ సినారియోస్ మీద ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. అప్పుడు యూఏఎన్ కాదు, ఎక్కడైనా ఏ కంట్రీకైనా జాబ్ అప్లై చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు ఒకటి. ఇంకొకటి, మన ఇండియాలో అన్నిటికీ కొంచెం టాలరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ 10 o'clock అంటే మనం 10:15కి జాయిన్ అయినా ఒకసారి చెప్తే ఓకే అని చెప్పి కండక్ట్ చేసుకుంటారు, ప్రొసీడ్ అవుతుంది. కానీ మిగతా కంట్రీస్లో అలా కాదు, టైంకి చాలా వాల్యూ ఇస్తారు. మన చాలా సినిమాస్లో కూడా ట్రావెల్ చేస్తారు కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే 1 hour లేట్ అని చెప్పి. సేమ్ అలానే ఉంటుంది సిచ్యువేషన్. సో కాబట్టి కానీ ఇప్పుడు యూరోప్ సైడ్ కానీ యూఏఈ సైడ్ కానీ టైం అంటే టైంకి చాలా వాల్యూ ఇస్తారు. సో బేసిక్గా మీరు ఒక ఇంటర్వ్యూకి ఒక 5-10 minutes లేట్గా వెళ్ళారు అంటే లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేయమన్నారంటే ఇంకా అక్కడే మీకు 50 marks కట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూలో బాగా కొంచెం అటు ఇటుగా పర్ఫామ్ చేస్తే ఇంకా రిజెక్ట్ చేసేస్తారు. ఇదే మీరు ఒక టైం పంక్చువాలిటీ అవన్నీ కరెక్ట్గా చూపించి ఇక్కడ మీరు కొంచెం తక్కువ చేసినా కూడా మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి ప్రొసీడ్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇది ఒక టిప్ నేను షేర్ చేయాలనుకునేది. ఇంకొకటి, జాబ్ మార్కెట్ దుబాయ్ అని చెప్పావు కదా, సో దుబాయ్కి ఎస్పెషల్లీ అయితే నేను ఇందాక క్లౌడ్ రికమెండేషన్ చేశాను. అందులో నా ప్రిఫరెన్స్ ఏంటంటే అజూర్. సో మీరు త్రూఅవుట్ ఈ 5 careers కాకుండా ఇంకేదైనా కెరియర్ చూసుకుంటున్నారంటే కూడా స్టిల్ మీరు అజూర్ నేర్చుకుంటే ఇక్కడ యూఏఈలో జాబ్ మార్కెట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ మైక్రోసాఫ్ట్తో ఒక డీల్ సెట్ చేసుకుంది. సో ఎవ్రీ కంపెనీ, విచ్ ఎవర్ కంపెనీ దట్ యూసెస్ ఆర్ సేవ్స్ ఆర్ స్టోర్స్ యూఏఈ డేటా, ఇట్ షుడ్ బి ఓన్లీ ఆన్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్. ఆబ్వియస్లీ వాళ్ళు ఏ క్లౌడ్లో ఉన్నా ఇప్పుడు మైగ్రేట్ అవ్వాలి. సో కాబట్టి కొత్తగా చాలా ప్రాజెక్ట్స్ అవన్నీ వస్తున్నాయి. సో క్లౌడ్, డెవాప్స్, డేటా సైన్స్, ఇంకా డేటా ఇంజనీరింగ్, ఇలాంటి జాబ్స్ అన్నిటికీ అజూర్ నేర్చుకొని యూఏఈలో ట్రై చేస్తే ఈజీ. ఇండియాలో నుంచి బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఎన్ని మంత్స్లో జాబ్ సెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి? ఇందులో 2 types ఉంటుంది. ఒకటి, కొత్తగా ఒక స్కిల్ నేర్చుకుని ఆ స్కిల్ మీద జాబ్ సెర్చ్ చేయడం, లేకపోతే మనకు ఆల్రెడీ ఆ స్కిల్ అంతా వచ్చేసి జస్ట్ స్విచ్ చేయడం, కంట్రీ స్విచ్ చేయడం. సో ఈ కంట్రీ స్విచ్ చేయడం ఉంది కదా, దీనికైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు తెలిసినంత వరకు ఒక 3 months డెడికేటెడ్లీ ఫర్ జాబ్ అప్లై చేస్తూనే ఉండాలి. ఒకరోజు అలా అప్లై చేసేసి 2 రోజులు అప్లై చేసేసి నాకు ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదంటే కుదరదు. ఎందుకంటే లక్షల మంది, వేల మంది ఎవ్రీడే అదే పనిగా పెట్టుకొని అప్లై చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ స్టెప్ మంచి రెజ్యూమ్ రెడీ చేసుకోవడం. ఇంకొకటి 3 months జస్ట్ జాబ్ అప్లికేషన్కి మాత్రమే టైం స్పెండ్ చేయడం. ఇంకొకటి, ఆ జాబ్ అప్లై చేసేటప్పుడు 1,00,000 మంది చేస్తున్నారంటే మిమ్మల్ని వాడు ఇంటర్వ్యూ పిలవాలంటే ఏదో ఒకటి స్పెషాలిటీ ఉండాలి. జాబ్కి తగినట్టు కీవర్డ్స్ని మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో యాడ్ చేయడం, రెజ్యూమేలో యాడ్ చేయడం, ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏటీఎస్ని ఒకటి వాడుతున్నారు. ఇప్పుడు రెజ్యూమ్ని ఎవరు హెచ్ఆర్లు కూర్చొని చదవట్లేదు ముందులాగా. ఆ ఏటీఎస్లో రన్ చేస్తారు. ఆ ఏటీఎస్లో వీళ్ళు అనుకున్న ఫీడ్ చేసిన కీవర్డ్స్ ఉందా లేదా, ఉంటేనే పిక్ అవుతుంది. సో అవన్నీ క్రాక్ చేయాలంటే డెఫినెట్లీ మనం ఇలాంటి గేమ్స్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. అంటే కొంచెం స్మార్ట్గా ఆ ఏటీఎస్కి కూడా సమాధానం చెప్పాలి మనం. ఓకే. సో ఇవి చేసుకుని జాబ్ సర్చ్ చేసుకుంటే 1 month ఫర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఆ తర్వాత జాబ్ అప్లికేషన్, ఆ తర్వాత రీలొకేషన్, ఒక 6 months ప్రాసెస్ అనుకుందాం. ఇదే మీరు టెక్నాలజీ నేర్చుకుని జాబ్ అవుట్ సైడ్ వెళ్తున్నారంటే అట్లీస్ట్ 9 months to 1 year. ఫస్ట్ ఒక 3 to 6 months నేర్చుకోవడం ప్రాపర్గా చక్కగా విత్ క్లియర్ బేసిక్స్ అండ్ క్లియర్ అండర్స్టాండింగ్. ఆ తర్వాత జాబ్ అప్లై చేసుకొని రీలొకేట్ 9 months నుంచి 1 year వరకు పడుతుంది. సో గైస్ చూసారు కదా, మీరు అడిగిన క్వశ్చన్స్కి రేవంత్ మంచిగా ఆన్సర్ చేశాడని నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఐటీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేకపోతే రీలొకేట్ అవ్వడానికి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఏ మాత్రం ఫీల్ అవ్వకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో దాని మీద కూడా ఇంకో వీడియో చేసేద్దాం. సో కమెంట్ మాత్రం ముఖ్యమండి. మీరు ఏ కమెంట్ చేస్తారో ఆ టాపిక్ మీద మనం అయితే వీడియో చేయడానికి రెడీగా ఉన్నాం. మాకైతే ఆల్మోస్ట్ త్రోట్ ఎండిపోయింది. మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని చెప్పి అంతగా మేము అయితే టైం స్పెండ్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ మేమైతే ఒక లైక్ డిసైడ్ అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సర్చ్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి కొంచెం బూస్టప్ చేయండి వాళ్ళని కూడా. అంటే జాబ్ మార్కెట్ ఇలా ఉంది అలా ఉందని అయితే వరీ కాకండి. డెఫినెట్లీ ఎలాంటి జాబ్ మార్కెట్కైనా కూడా హెల్ప్ అయ్యే జాబ్స్ని మీకు రికమెండ్ చేశాను. డెఫినెట్లీ దీని మీద వర్క్ చేస్తే జాబ్ అయితే గ్యారంటీ మీకు. See you in the next video. Until then, signing off, your Revanth and Jaya. bye. Bye. Bye.